హలో ఎవ్రీవన్ గైస్, లాస్ట్ టైం 1-to-1లో ఎలా అయితే మనం 1-1 స్టోరీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామో సేమ్ కైండ్ ఆఫ్ 1-to-1 ఇప్పుడు కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. బట్ వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, అంటే ప్రాబ్లం ఏంటి అని కానీ లేకపోతే ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది ఇప్పుడు నేను మాట్లాడితే కానీ నాకు తెలీదు. బట్ కంప్లీట్గా మనం డిస్కస్ చేసింది మీరు చూస్తే డెఫినెట్గా మేము దేని గురించి మాట్లాడుతున్నాం అసలు ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఎండింగ్ వరకు చూడండి, మేబీ స్టోరీ ఏ టైంలో అయినా సరే మీరు కనెక్ట్ అవ్వచ్చు. అండ్ సేమ్ టైం ఈ స్టోరీ మీకు కాకుండా మీ ఫ్రెండ్స్ ఆఫ్ మీ రిలేటివ్స్కి ఎవరికైనా కనెక్ట్ అయిందని కానీ మీరు ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో అండి. సో మీ పేరేంటి? హర్షత్. ఓకే. సో ప్రెసెంట్ ఏం చేస్తున్నారు సార్? మీరు ప్రెసెంట్ ఏం లేదు సార్, ఇంట్లో. ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నారు. మీ ఏజ్? 29 ఇయర్స్. ఓకే. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? మా చిన్న తమ్ముడు, డాడీ, నేను. మీ చిన్న తమ్ముడు, మీ డాడీ, మీ మమ్మీ. ఇంట్లో ఇన్కమ్ సోర్స్ ఎవరికి ఉంది? వాళ్ళిద్దరికి ఉంది. మమ్మీకి, ఫాదర్కి ఉంది. ఫాదర్కి, బ్రదర్కి. ఫాదర్కి, తమ్ముడికి ఉంది. ఫాదర్ ఏం చేస్తున్నారు? మా ఫాదర్ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఫాదర్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఓకే. బ్రదర్? సేమ్. బ్రదర్ కూడా రియల్ ఎస్టేట్. ఓకే. సో సపరేట్ ఫామ్ అంటూ ఏమైనా ఉందా, లేదా వాళ్ళు నార్మల్గా రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ ఉన్నాయి? సపరేట్ ఏం లేదు, సపరేట్గా కొని అమ్ముకుంటాం అట్లా. ఓకే. అచ్చా. డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసి కొంచెం టైం వెయిట్ చేసి అమ్మేస్తాం. అచ్చా అచ్చా. ఓకే. ఓకే. సో ఫాదర్ ఆ ఫీల్డ్లోనే ఉన్నారా ఫస్ట్ నుంచి? ఫస్ట్. ఓకే. ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్? ఓన్ హౌస్ సార్. మనం రీసెంట్లీ 1 year బ్యాక్ కట్టాము. ఓకే. సో మీరు 29 ఇయర్స్ అంటే ఐ మీన్ ఈ టైంలో స్టాక్ మార్కెట్కి ఎందుకు వచ్చారు? ఈ టైంలో స్టాక్ మార్కెట్ ఎందుకంటే సార్, రీసెంట్లీ నేను 5 years నుంచి ట్రై చేస్తున్నాను గవర్నమెంట్ జాబ్ కోసం. రీసెంట్లీ 2 times వచ్చింది కానిస్టేబుల్, కానీ వెళ్ళలేదు. ఓకే. ఎస్ఐ అని టార్గెట్ ఉంటే అది లీస్ట్ 1 mark 2 marks అని మిస్ అవుతుంది కాబట్టి మళ్ళీ దానికి ట్రై చేద్దామని లాస్ట్ అటెంప్ట్ అన్నట్టుగా స్టడీ చేస్తూ ఇది చేసుకుందాం సైట్గా. ఓకే. సో దాన్ని ఇటువైపు స్టాక్ మార్కెట్ వైపు టర్న్ అయిందంటే ఇప్పుడు యూట్యూబ్ చూసి రీల్స్, దానివల్ల. ఎన్ని ఇయర్స్ నుంచి చేశారు? ఏం లేదు సార్, లాస్ట్ మంత్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశారు? ఫస్ట్ నుంచి లాస్ట్ మంత్. ఓకే. లాస్ట్ మంత్ ఏమైనా ట్రేడ్ చేశారా? చేశాను. ఇంటర్డేలో ఈక్విటీలో చేశాను. ఈక్విటీలో చేశారు? ఇంటర్డే కూడా ఆప్షన్స్ చేయలేదు. చాలా బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కొంతైనా అర్థమైందా? కొంతగా చాలా మ్యాక్సిమం చాలా తెలుసుకున్నాను సార్. బేసికల్ నాకు లిటరల్గా నేను స్టార్ట్ చేద్దాం ఏంటంటే 3,000తో స్టార్ట్ చేశాను సార్. ఉండే క్యాష్ కానీ ఏంది వస్తే రాని లేకపోతే లేదన్నట్టుగా 3,000తోనే ఫస్ట్ స్టాక్ బిఎస్సి కొన్నాను సార్. దాంట్లో ఒక ఫస్ట్ డేలో ఒక 200-300 ప్రాఫిట్ వచ్చింది. ఓకే. అనలైజ్ చేసుకుంటూ క్యాండిల్ ప్యాటర్న్స్ ఏంది జస్ట్ బేసిక్ యూట్యూబ్లో చూసి చేస్తూ ఉన్నాను సార్. అంతే, దానికి మించి. ఓకే. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈక్విటీ, F&O ఇవన్నీ అర్థమైనాయి కదా, అందులో మీకు ఏది బెటర్ అనిపించింది? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అనిపించింది. ఈ స్వింగ్ ట్రేడింగ్ లాంగ్ టర్మ్ ఈక్విటీలో ఇంట్రాడే ఒకవేళ చేసుకోవాలంటే ఈక్విటీలో చేసుకుంటాను. ఓకే. సో అయితే ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఇప్పుడు క్యాపిటల్ ఎంత ఉంది? 4-5 lakhs. 4-5 lakh. అయితే మీరు ఫుల్ టైం ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అసలు ఏంటి? ఫుల్ టైం అనుకున్నా సార్, ఎందుకంటే స్కోప్ ఎక్కువ ఉంది దీంట్లో స్కోప్ ఎక్కువ ఉంది. లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే కానీ, స్వింగ్ ట్రేడ్ చేసుకుంటే కానీ. ఇప్పుడు నాకు బేసిక్. మరి ఇప్పుడు మీరు దీన్ని ఫుల్ టైం పెట్టుకుంటే మీరు మంత్లీ సర్వైవ్ అవ్వడానికి ఇన్కమ్ ఎలాగా? మా ఫ్యామిలీ ఇన్కమ్ ఉంది కదా. ఫ్యామిలీ మెంబర్స్. దెన్ ఆఫ్టర్ సమ్ టైం ఒక 2 years 3 years తర్వాత 2 years కాదు, లిటరల్లీ 8 months వరకు దీంట్లోనే కంటిన్యూ ఫోకస్గా ఉండి నోటిఫికేషన్ వస్తే యాక్చువల్ లాంగ్ టర్మ్ నుంచే చదువుతున్నాను దాని కోసమే. అటెంప్ట్స్ కూడా చేశాను. 2 times రిజల్ట్ పాజిటివ్గానే వచ్చింది, కానీ ఎస్ఐ రాలేదు కాబట్టి చేయలేదు. ఎస్ఐ రాలేదు కాబట్టి మీరు చేయలేదు. కానిస్టేబుల్ 2 times వచ్చింది. కానిస్టేబుల్ 2 times వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎస్ఐ కోసం వెయిట్ చేస్తాను. దానికోసమే అది వస్తేనే ఆ ఫీల్డ్కి వెళ్దామని. అది వస్తే నా ఫీల్డ్కి వెళ్దామా, లేకుంటే రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉంది దాంట్లో వెళ్ళిపోతాం. గ్రేట్ డిష్. అంటే ఇది నేను మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానంటే సార్, ఎందుకు అడిగానంటే మనం స్టాక్ మార్కెట్ని ఫుల్ టైమ్గా పెట్టి చేసుకోవచ్చు, కానీ స్టాక్ మార్కెట్లో వచ్చే ఇన్కమ్ మీద మనం ఫుల్ టైం బ్రతకాలనుకోవడం అనేది కష్టం. ఎందుకంటే ఫోర్స్బుల్ ట్రేడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే మీరు ఎలానో ఆప్షన్స్ చేయాలని అనుకోవట్లేదు కాబట్టి స్వింగ్ ట్రేడ్ చేస్తారు కాబట్టి స్వింగ్ ట్రేడింగ్లో ఐదర్ 3 monthsకో 6 monthsకో ఇన్కమ్ వచ్చింది. బట్ ఈ 3 months ఇన్కమ్ కూడా మనం మంత్లీ ఎంత కావాలనుకున్నామో అంతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ నేను తీసుకున్నాను, మంత్కి నార్మల్గా ఆప్షన్స్ చేసిన ఎంత వస్తుంది? 2-3% వస్తుంది ప్రొఫెషనల్గా చేస్తే. సో మేబీ నేను ఒక 3 monthsకి ఏదైనా ఒక స్టాక్ని బుక్ చేసుకున్నా నాకు 10% వస్తుంది, 10-15% 3 monthsకి. అంటే కంపల్సరీగా 3 monthsకి వస్తుందని నేను చెప్పను, కానీ మనం అనుకునే టార్గెట్ మంత్లీ ఏదైతే ఉందో మనం ఆ స్వింగ్ ట్రేడ్ 3 months కానీ 6 months కానీ 1 year కానీ బుక్ చేసినా మనం మంత్లీ వచ్చే ఇన్కమ్ ఏదైతే అనుకున్నామో అంతే వస్తుంది, అంతే రిటర్న్ మనం బుక్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్ మనకి స్టాక్ మార్కెట్లో స్వింగ్ ట్రేడింగ్ చేయడం వల్ల ఉన్న బెనిఫిట్. అయితే
ఈ 3 మంత్స్ 6 మంత్స్కి మనకి స్వింగ్ ట్రేడింగ్ చేసి స్టాక్స్ పెట్టిన తర్వాత అవి మనకు ఒకవేళ కానీ ప్రాఫిట్ రాకపోతే, అంటే అవి 3 మంత్స్ టైం పడతాయి. ఈ 3 మంత్స్ ఎలా మనం సర్వైవ్ అవుతాము అనే పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ సర్వైవ్ అవ్వడం కోసం మీకు ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఉందా అని అడిగాను. సో ఆ ఇన్కమ్ సోర్స్ ఉంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. అర్థమైంది? ఇన్కమ్ సోర్స్ అంటే ప్రస్తుతానికి అయితే ఫ్యామిలీ మీద డిపెండ్ ఉంది సార్. ఓకే, అలా ఇప్పుడు అంటే ఏం లేదు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ చేద్దాం అనుకున్నది ఓకే. తర్వాత ఒకవేళ కానీ ఈ ఎస్ఐ రాకపోయినా రియల్ ఎస్టేట్ లేదా ఎస్ఐ మీకు వ్యూ ఉంది ఇప్పుడు. ఓకే, సో అవి చేస్తూ ఇది చేయండి. అది ఎందుకంటే దీనికి స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి మనకు ఫుల్ టైం టైం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 or 2 hours పెట్టుకున్నా సరే ఈజీగా మనం సక్సెస్ అవుతాం. అట్లాంటిది మీరు పెట్టుకోగలుగుతారని అనుకునేటప్పుడు అది 1 or 2 hours పెట్టుకొని అప్పుడు మీరు ఈ స్వింగ్ ఈ రియల్ ఎస్టేట్ ఇది పెట్టుకోండి. అది ఇన్కమ్ సోర్స్ పెట్టుకోండి, ఇది ఇన్కమ్ సోర్స్ పెట్టుకోండి. 2 పెట్టుకోండి, మీకు హెల్ప్ అవుతుంది అది. సో దీంతో పాటు ఇంకా ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ని ఎస్ఐని చేయను అన్నారనుకోండి, ఒక 1 year తగ్గట్టుగా ఇన్కమ్ని ఫస్ట్ స్టాక్ మార్కెట్ నుంచే ఈ 8 నెలల్లో ఎర్న్ చేసి అప్పుడు మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయండి. ఫుల్ టైం పెట్టుకోండి. ఎందుకంటే ఒక 1 year ఇన్కమ్ మన దగ్గర ఆల్రెడీ ఉందనుకోండి, అప్పుడు మనకి ఈ స్టాక్ మార్కెట్ని మనం చేసుకోవచ్చు ఫుల్ టైమ్గా మనం పెట్టుకొని. ఈ 1 year ఇన్కమ్ లేదనుకోండి, కొద్దిగా కష్టమవుతుంది. అది మెయిన్. ఎందుకంటే ఈ స్వింగ్ ట్రేడింగ్ టైంలోని మనకి ఏదైనా ఇంట్లో అవసరం పడవచ్చు, లేదా మీకు అవసరం పడవచ్చు, డబ్బులు లేకపోతే ఇబ్బంది. సో 1 year ఎమర్జెన్సీ ఫండ్ వచ్చినంత వరకు 5 లక్షలతో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకు 40,000 ఉంటే సరిపోతుందా? మాకు సార్ మీకు మామూలుగా నాకంటే మా ఫ్యామిలీ పరంగా చెప్తాను, నంబర్ కానీ 1,20,000 కావాలి సార్. మా ఎక్స్పెన్స్ 1,20,000 నెలకి ఎక్స్పెన్స్ కావాలంటే 14,40,000 రూపాయలు మీరు సంవత్సరానికి పక్కకి తీయాలి. ఓకే, ఈ 14,40,000 రూపాయలు మీరు 5 లక్షలతోటి కరెక్ట్గా చేస్తే సంవత్సరానికి ఒక 2.5 లక్షల నుంచి 3 లక్షలు వస్తుంది. సంవత్సరానికి 5 లక్షలతో 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు సంవత్సరానికి మార్కెట్ బాండి ఉంటే నేను మీకు చెప్తున్నాను. ఈ 2.5 లక్షలు వచ్చినవి ఏవైతే ఉన్నాయో అలాగా ఒక 3-4 సంవత్సరాలు అయ్యేసరికి 8 లక్షల నుంచి 10 లక్షలు అవుతుంది. 3-4 సంవత్సరాలు ఈ 8 లక్షల నుంచి 10 లక్షల ఇన్కమ్ ఏదైతే ఉందో అది మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద పక్కకి తీసేయాలి. తీసి అప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చేయాలి ఫుల్ టైమ్గా పెట్టి. అంటే మీ నెలకి మీకు నెలసరికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది సంవత్సరం తగ్గట్టుగా తీసి పక్కన పెట్టాలి. అప్పుడు దీని మీద ఆధారపడి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇన్కమ్ సంవత్సరం తగ్గట్టుగా ఉంది కాబట్టి ఇది 3 నెలలు కాకపోతే 6 నెలలకి ఇన్కమ్ వచ్చినా పర్లేదు. ఇది 3 months కాకపోతే 6 monthsకి ఇన్కమ్ వచ్చినా పర్లేదు, మనకేం ప్రాబ్లం ఉండదు. అది మెయిన్ బెనిఫిట్. ఇట్లా ప్రస్తుతానికైతే స్టేబులే ఉన్నాం సార్. అట్లా అది రిస్క్గా లేదు ఫైనాన్షియల్గా. అదే అంటున్నా, స్టేబుల్గా ఉంటే కొంత ఇన్కమ్ని సేఫ్గా పెట్టుకొని అప్పుడు దీన్ని ఫుల్ టైమ్గా పెట్టి చేయండి. డెఫినెట్లీ. ఓకేనా? అంటే మీ మైండ్ మీద ఫినాన్షియల్గా ప్రెజర్ పడకూడదు. అలా పడలేనట్టు స్టేబుల్గా ఒక ఇన్కమ్ని సేఫ్ సైడ్గా పెట్టుకున్నారనుకోండి, ఏదో ఒక సెకండ్ సోర్స్ మీకు ఎలాగో ఉంది. మనం ఏం చెప్తున్నామంటే ప్లాన్ సికి వెళ్తున్నాం. ప్లాన్ ఏ ఏంటి, మీకు ఫుల్ టైం ట్రేడింగ్ చేస్తూ ఎస్ఐ జాబ్ వచ్చేస్తే పర్లేదు. ఒకవేళ కానీ ఫుల్ టైం ట్రేడింగ్ చేస్తూ ట్రేడింగ్ చేస్తూ ఎస్ఐ అండ్ రియల్ ఎస్టేట్ జాబ్ రాకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటూ ఎలా చేయాలని ప్లాన్ చేయడం ఏంటంటే, అసలు ఏది రాకపోతే దీన్నే ఇంకా నేను ఫిక్స్ అవుతానంటే ఏంటి, ఏది అంటే ఏ ఇన్కమ్ లేకపోతే స్టాక్ మార్కెట్ని ఫిక్స్ అవుతానంటే కొంత ఇన్కమ్ని పక్కన పెట్టుకోమని నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఉందని చెప్తున్నారు కాబట్టి పర్వాలేదు, మీరు స్టాక్ మార్కెట్ని ఫుల్ టైం ట్రేడింగ్ చేసుకోవచ్చు. బట్ మేక్ షూర్ దట్ మీరు ఎఫ్ఎండ్ఓకి ఎంటర్ అవ్వకూడదు. లేదు సార్, నాకు ఫస్ట్ నుంచే ఆప్షన్ లేదు సార్. గ్యాంబ్లింగ్ అనిపిస్తుంది సార్ నాకు ఒకసారి. డే 1 నుంచి కూడా నేను దాని జోలికి పోలేదు. సో అది పోకుండా ఇంకోటి ఏంటంటే, నేను ఆల్రెడీ నా నెంబర్ ఇచ్చిన 9010 నెంబర్. ఆ నెంబర్కి మీరు సెలెక్ట్ చేసిన స్టాక్స్ నాకు పెడుతూ ఉంటే కంటిన్యూస్గా, సో దట్ వీ కెన్ డూ ఇట్. అర్థమైందా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది. ఇప్పుడు ఎట్లా డివైడ్ చేయాలి సార్ ఇప్పుడు ఉన్న అమౌంట్? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు 5 lakh రూపీ ఉంది, దీన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి? ఇప్పుడు మీ దగ్గర 5 లక్షలు ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక 1 lakh రూపీ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవాలి. మీ బ్యాంక్ ఎందుకు అంటున్నాను ఇది, ఇప్పుడు మనకు ఉన్న తర్వాత కొన్ని స్టాక్స్ పడతాయి పెరుగుతాయి. ఇప్పుడు 4 lakh స్వింగ్ ట్రేడింగ్ చేయండి. 4 lakh స్వింగ్ ట్రేడింగ్ చేయండి. లాంగ్ టర్మ్ కూడా అవసరం లేదు. మనం మీరు నాతో లాంగ్ టర్మ్ అన్నా, బట్ మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కావాలనుకుంటున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ అవసరం లేదు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయండి. 4 lakh రూపీ తోటి 5 stocks, ఈచ్ స్టాక్ 80,000. ఓకే, అంటే 5 stocks స్వింగ్ ట్రేడింగ్ ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టాక్ ప్రాఫిట్ లేకపోతే ఇంకో 4 stocks అనేవి మీకు హెల్ప్ అవుతాయి. అర్థమైందా? సో మీరు ఎప్పుడైనా సరే స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఆ 4 lakh రూపీ 5 stocks స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసి అప్పుడు మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది నేను ఇచ్చే బెస్ట్ సజెషన్. ఇప్పుడు మాక్సిమం ఎన్ని స్టాక్స్ తీసుకోవచ్చు సార్? అంటే ఎన్ని స్టాక్స్ పెట్టుకోవాలి యావరేజ్? అదే 5 stocks. సపోజ్ నేను కొంచెం ఇన్కమే పెంచుకున్నాను అనుకోండి, దాంట్లో 5 కాస్త క్యాపిటల్ పెంచుకున్నా సరే 5 to 6 stocks అంతే. గుర్తుపెట్టుకోండి, స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎంత తక్కువ స్టాక్స్ని పికప్ చేసుకుంటే రిటర్న్ అంతలా కనపడుతుంది. ఇప్పుడు నేను ఎక్కువ స్టాక్స్ని పెట్టేశాను అనుకోండి, ఒక 20-30 స్టాకులు తీసేసుకున్నాను అనుకోండి, మీరు తీసుకున్నారనుకోండి,
మీకు ఒక స్టాక్ పెరుగుతుంది, ఒక స్టాక్ తగ్గుతుంది, ఒక స్టాక్ పెరుగుతుంది, ఒక స్టాక్ తగ్గుతుంది. మీ పోర్ట్ఫోలియో మొత్తం ఎలా ఉంటుందంటే మిక్స్డ్గా ఉంటుంది. మీరు ఓవరాల్గా చూస్తే డే అండ్ అయ్యేసరికి పోర్ట్ఫోలియో పెరగదు, పోర్ట్ఫోలియో తగ్గదు, అలానే ఉండిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే మీ పోర్ట్ఫోలియోని ఎక్కువ రిటర్న్ తీసుకెళ్లాలనుకుంటే తక్కువ స్టాక్స్ని పెట్టి తీసుకెళ్ళాలి. అలానే మీరు తీసుకున్న స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అనేవి ఒకే సెక్టర్కి సంబంధించి ఉండకూడదు. అలానే ఒకే స్టాక్ మీద అంతా పెట్టకూడదు, ఒకే సెక్టర్ సంబంధించి అన్నీ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అన్నింటిలో పెట్టేయకూడదు. పెట్టుకుంటే ఏం చేయాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెడితే తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక మెటల్ స్టాక్స్లో ఒక స్టాక్, ఫార్మా స్టాక్స్లో ఒక స్టాక్, ఐటీ స్టాక్స్లో ఒక స్టాక్, ఇలా డిఫరెంట్ స్టాక్స్. అయితే స్వింగ్ ట్రేడింగ్లో నేను చేసినప్పుడు ఒక్కొక్క సెక్టర్ నుంచి ఒక్కొక్క స్టాక్ అవైలబుల్గా ఉంటుందా అని మీరు అడగచ్చు. 200% అట్లీస్ట్ మన ఇండియాలో 20+ సెక్టార్స్ ఉన్నాయి. మీకు ఎలా లేదన్నా 3 to 4 సెక్టార్స్ అయినా కనపడతాయి మంచి వాల్యుయేషన్స్లో ఉన్నవి. అలాంటి స్టాక్స్ని మనం తీసుకుంటాం. మీరు 10 lakh పెట్టినా 5 to 6 స్టాక్సే. మహా అయితే మీరు వెళ్తారనుకుంటే 8 స్టాక్స్, ఓకే మాక్సిమం. బట్ అంతకు మించి వెళ్ళొద్దు. నేను ఒక స్వింగ్ ట్రేడర్కి 8 స్టాక్స్ మించి చెప్పను. ఇప్పుడు సార్ ఇది మిడ్ క్యాప్ తీసుకోవాలా మనం లార్జ్ క్యాప్? గుడ్ క్వశ్చన్. మిడ్ క్యాప్స్ మీరు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా స్టార్టింగ్ టైంలో నిఫ్టీ 500 స్టాక్సే తీసుకోండి. ఫస్ట్ వన్, నిఫ్టీ 500 స్టాక్స్లో రిస్క్ తక్కువ అలోకేట్ అయ్యి ఉంటుంది. నిఫ్టీ 500లో కూడా లార్జ్ క్యాప్సే పెట్టుకోండి. మీకు ఒక 3 months to 6 months ఇందులో ఇన్కమ్ రావడం, స్టాక్ సెలెక్షన్ చేయడం అలవాటు అయిపోయి మీకు అర్థమైంది అనుకోండి, అప్పుడు ఇదే నిఫ్టీ 500లో మిడ్ క్యాప్స్ తీసుకోండి. కొన్ని మిడ్ క్యాప్స్, కొన్ని లార్జ్ క్యాప్స్. బట్ లార్జ్ క్యాప్స్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి. 5 తీసుకుంటే అందులో 2 లార్జ్ క్యాప్స్కి ఇవ్వండి, 3 మిడ్ క్యాప్స్కి ఇవ్వండి, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చాక. బట్ బిగినింగ్ స్టేజ్లో 5 కూడా లార్జ్ క్యాప్కే ఇవ్వండి. ఇప్పుడు స్మాల్ క్యాప్స్ దాంట్లో రిటర్న్ స్మాల్ క్యాప్ గురించి కూడా వస్తాను. మీరు స్మాల్ క్యాప్ తీసుకుంటే 5 స్టాక్స్లో 1 స్టాక్ స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు, 1 స్టాక్ స్మాల్ క్యాప్. బట్ మేక్ షూర్ దట్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ స్మాల్ క్యాప్ అనేది మీకు 6 months to 1 year ఎక్స్పీరియన్స్ వచ్చాక చేయాలి. ఇప్పుడు చేస్తే మాత్రం అది యూజ్ ఉండదు. ఒక 6 months to 1 year ఎక్స్పీరియన్స్ వచ్చాకనే చేయాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కొంచెం ఎస్ఐపి కూడా చేస్తున్నాను సార్, స్టార్ట్ కూడా చేస్తాను. ఇప్పుడు మీరు ఎస్ఐపి చేయడానికి మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇన్కమ్ అంటే నా నేను 1 year బ్యాక్ 2023-2 మధ్యలో ఒక బల్క్ డీల్ చేసిండే సార్, ఇట్లనే హైదరాబాద్లోనే మా అంకుల్తో పాటు. దాంట్లో కొంచెం ఇన్కమ్ ఉండే, ఒక 15 to 20 lakhs. కొంచెం ఇల్లు కట్టడానికి మిగతా ఉంటే దాంతో చేస్తున్నాను. రీసెంట్లీ ఇది కూడా లాస్ట్ 2 months నుంచే స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఎస్ఐపికి అంటే నేను అనేది ఏంటంటే, ఎస్ఐపి అంటే ఏంటంటే నెల కట్టుకునేది. లంసమ్ అంటే ఒకేసారి పెట్టేది. ఎస్డబ్ల్యూపి అంటే మొత్తం డబ్బులు పెట్టి అందులో నుంచి ఎంతో కొంత విత్డ్రా చేసుకోవడం వచ్చిన ప్రాఫిట్లో నుంచి. సో మీరు ఎస్ఐపినా, లంసమా, ఎస్డబ్ల్యూపినా? ఎస్ఐపి 2 చేస్తున్నాను సార్. బేసికల్గా నాకు తెలియదు, బట్ నేను దాంట్లో కాంటా స్మాల్ క్యాప్లో 6,000 చేస్తున్నా, ఎస్బీఐ కౌంటర్ ఫండ్లో 12,000 చేస్తున్నా సార్ పర్ మంత్. 18,000 చేస్తున్నాను. అదే నేను ఇందాక అడిగింది, ఈ 18,000 మీకు ఎలా వస్తుందని. నాకు వస్తుంది సార్, మీకు 18,000 వస్తుంది. చిన్నగా డీలింగ్ చేసుకుని దెన్ గుడ్ 3%. మీరు ఇప్పుడు 18,000 కూడా 2 funds కాదు కదా, 3 funds పెట్టుకోండి. ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీరు ఎస్ఐపిసే కానీ మీ ఓన్గా చేస్తారంటే నేను కొన్ని ఫండ్స్ సెలెక్ట్ చేసి చెప్తాను, ఆ ఫండ్స్ మీరు పెట్టుకోండి. ఓకేనా? మేక్ షూర్ దట్ ఒక ఎస్ఐపి చేశారంటే 10 సంవత్సరాలు దాటి చేయాలి. ఎందుకు అంటే ఎస్ఐపి యొక్క రిటర్న్ 3 to 5 years వరకు కనబడదు. అర్థమైందా? 3 years నుంచి 5 years వరకు ఎస్ఐపి యొక్క రిటర్న్ అనేది ఎప్పుడు కనబడదు. 5 years తర్వాత నుంచి మీకు ఎస్ఐపి యొక్క రిటర్న్ కనబడుతుంది. అప్పుడు గ్రోత్ 5 years to 10 years ఉంటుంది. ఆ 5 years, సెకండ్ 5 years ఆ టైంలో తీసేసిన ఉపయోగం ఉండదు. మీ దగ్గర ఒక డబ్బులు లేవనుకోండి, ఎస్ఐపిని పాజ్ చేసుకోండి, కానీ చేసిన ఎస్ఐపిస్ని తీసేయండి. మీరు వెరీ హ్యూజ్ రిటర్న్ చూడాలనుకుంటే 10 years ప్లస్ చేసుకోవాలి. సెకండ్ వన్, నేను ఆల్రెడీ యామ్ఫీ రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి నాకు మ్యూచువల్ ఫండ్స్ని ట్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మీకు మ్యూచువల్ ఫండ్స్ మీ ఓన్గా చేసుకుంటారంటే నేను చెప్తాను. లేదు నా ఓన్గా కాదు, మీరే మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేయండి, దాన్ని మీరే మానిటర్ చేయండి, ఎప్పుడైనా స్విచ్ చేయాలన్నా మీరే చేయండి అంటే ఓన్లీ ఎంఎఫ్ఎక్స్ సెపరేట్గా నేను మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఆ అకౌంట్ క్రియేట్ చేసి మీకు క్లియర్ కట్గా మొత్తం అంతా కూడా ఎస్ఐపిస్ నేనే సెలెక్ట్ చేసి పెట్టి, ఇంకా మీరు ఎంఎఫ్ అకౌంట్ చూడాల్సిన అవసరం లేదు, నేనే ఇంకా హ్యాండిల్ చేస్తాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ సార్, ఎస్ఐపిలో మంత్లీ చేస్తే బాగుంది, లంసమ్ ఒకసారి పెట్టుకుంటే? ఎస్ఐపి మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఇన్కమ్ వస్తుందండి. లంసమ్ ఎప్పుడు పెట్టాలి తెలుసా? మన దగ్గర ఉంది అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లంసమ్ మన దగ్గర ఉంటే మనం వచ్చేసరికి 3 monthsకి 2 monthsకి అలా పెడుతూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకి 18,000 ఎస్ఐపి చేస్తున్నారు, అది కాకుండా మీ దగ్గర 10 లక్షలు ఉందనుకోండి, ఒక 5 నెలలు నెలకి 2 లక్షలు చెప్పిన నెలలో ఏదో ఒక రోజు డిప్ అవుతుంది మార్కెట్ బాగానా, ఓకే, ఒక 5% 10% లేదా ఒక 5% పడినప్పుడు బై చేయడం, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక 5% ఎక్కడో దగ్గర పడినప్పుడు బై చేయడం, అలా కొద్దిగా లోవర్ లెవెల్స్కి వచ్చినప్పుడు ఒకేసారి మొత్తం లంసమ్ అంతా కూడా హయ్యర్ ఎన్ఏవి దగ్గర పెట్టేయకుండా
పడుతునేటప్పుడు కొద్ది పెట్టుకుంటూ పోవాలి. అలా ఒక 5 మంత్స్, ఓ 3 మంత్స్లో మనం లంసం పెట్టేస్తాం. నేనైతే లంసం ఎవరికైనా ఇలానే సజెస్ట్ చేస్తాను. ఒక్కసారి మనం లంసం పెట్టమని చెప్పను. అది కూడా మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంటాయి. ఆల్ టైమ్ లో దగ్గర ఉందనుకోండి, లేదా ఆల్ టైమ్ లో కాదు, ఒక 50-60% డిస్కౌంట్లో ఉన్నాయనుకోండి మార్కెట్స్, దెన్ నేను అప్పుడే పెట్టించేస్తాను. డిస్కౌంట్లో ఉంటే మొత్తం పెట్టాలి. ఆల్ టైమ్ హై దగ్గర ఉంటే ఒక 5 మంత్స్ చూసుకొని పెట్టాలి. ఇప్పుడు ఏం లేదు సార్, మొన్న మీరు ఒక స్టాక్ సజెస్ట్ చేశారు వచ్చినప్పుడే 12 days బ్యాక్, వారా ఎనర్జీస్. ఫస్ట్ స్టాక్ మీ వారా ఎనర్జీస్. ఫస్ట్ స్టాక్ వారా ఎనర్జీస్. ఓకే, చెప్పారు కదా సార్, అప్పుడు నేను చూసాను సార్. అది 2600 700 ఉండే, అది నిన్న నుంచి పెరుగుతుంది సార్. దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏమన్నా ఇప్పుడు చేయనా, లేకుంటే ఒక డిప్ అయినా బ్రేక్? మీరు లాంగ్ టర్మ్ చేసుకుంటారంటే గుర్తుపెట్టుకోండి, ఒక స్టాక్ మీద వ్యూ అనేది ఎప్పుడైనా ఎలా ఉండాలంటే మొత్తం డబ్బులు ఒకసారి పెట్టకూడదు. బికాజ్ ఈ ప్రైజే ఇంకా స్టాండర్డ్ ప్రైజ్ ఇక్కడి నుంచి మార్కెట్ మూవ్ అవుతుందని ఎప్పుడు ఏ స్టాక్కి చెప్పలేం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 lakh కాకుండా మీ దగ్గర సపరేట్గా ఏదైనా డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు లాంగ్ టర్మ్కి మంచి గ్రోత్ ఒక 10x టైమ్స్ ROI కావాలనుకుంటున్నారు అంటే 1,00,000 పెడితే 10 లక్షలు వచ్చేటట్టు, అట్లాంటివి మీరు ఎప్పుడైనా అనుకుంటే మాత్రం మేక్ షూర్ దట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే అట్లాంటిది ఎప్పుడైనా మీరు ఇన్కమ్ రావాలని అనుకుంటే మాత్రం సో మేక్ షూర్ దట్ మీరు పెట్టేది ఎప్పుడైనా సరే ఒక 4-5 కేటగిరీస్లో కొనుక్కునేటట్టు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారం నుంచి 1,00,000 ఉంది పెట్టారు, తర్వాత 20% పన్నా కొన్ని డబ్బులు మీ దగ్గర ఉండాలి. అలా డబ్బులు ఎప్పటికప్పుడు వస్తాయి అని అనుకుంటే వార్ ఎనర్జీని ఎవ్రీ 10% ఫాల్లో యావరేజ్ చేసుకొని వెళ్ళొచ్చు. మంచి స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్. ఈవెన్ జియో ఫైనాన్స్ మంచి స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్. ఇలాంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి, మీరు అలా లాంగ్ టర్మ్ పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు. అర్థమైందా? సో అది మీకు అలాంటి లాంగ్ టర్మ్ స్టాక్స్ మీరు రీసెర్చ్ చేస్తునేటప్పుడు బయటపడతాయి. అలానే మీరు చేసినప్పుడు నార్మల్గా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అయినా సరే మీకు యూజ్ అవుతుంది. అవి నాకు పెడుతూ ఉన్నారనుకోండి, ఐ విల్ టెల్ యూ అండ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేసుకుంటే బెటర్ అనేది నేను మీకు కంప్లీట్గా గైడ్ చేస్తాను. ఓకేనా? ఎనీ అదర్ డౌట్స్? ఓకే. ఇంకా మీకు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, టెర్మ్ ఇన్సూరెన్స్ ఉందా? లేదు సార్, రెండు కూడా లేదు. మా ఫాదర్కి ఉంది సార్. మీకు? నాకు లేదు సార్. మా ఫాదర్కి మా మదర్కి చేయించాను. మీకు ఇప్పుడున్న పాయింట్ ఏంటి, మీరు తీసుకోవాలి హెల్త్, సేమ్ టైం మీరు తీసుకోవాలి టెర్మ్. కంపల్సరీగా ఒక హెల్త్ టర్మ్ కంపల్సరీగా పెట్టుకోండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా? ఇది నేను ఇచ్చే బెస్ట్ సోర్స్. క్లారిటీ వచ్చిందా? నేను మీకు చెప్పాను, ఇలా ఫాలో అయితేనే మీరు చేయగలుగుతారండి. హెల్త్ టర్మ్ కంపల్సరీగా చేసుకోండి. ఎస్ఐపి అలానే చేస్తున్నారు. ఒకవేళ ఎస్ఐపి చేంజ్ చేద్దాం అనుకుంటే నాకు ఒకసారి మీ డీటెయిల్స్ పెట్టండి. హర్ష కదా అన్నారు మీరు? హర్షద్. సో హర్షద్ గారు నాకు ఈ నెంబర్కి ఒకసారి హాయ్ అండ్ టెక్స్ట్ మెసేజ్ పెడితే ఎస్ఐపి అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏ డీటెయిల్స్ కావాలో పెడతాను, అది క్రియేట్ చేసి మనం ఎస్ఐపి చేద్దాం. ఇది గైస్ హర్షిత్ గారికి నేను చెప్పింది. బట్ ద పాయింట్ ఈజ్ యూ కెన్ సీ తనకంటూ ఒక గోల్ ఉంది. అయితే ఆ గోల్కి సపరేట్ బ్యాక్ ఎండ్ కూడా ఉంది. ఎస్ఐ అవ్వాలనేది ఇది అతని డ్రీమ్. సేమ్ టైం ఒకవేళ అవ్వలేకపోతే రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి కూడా బ్యాకప్ ఉంది. ఆ రెండుతో పాటు అంటే ఆ రెండిట్లో కూడా ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే, లేదా ఆ రెండిట్లో ఎప్పుడైనా ఇన్కమ్ వచ్చి రాలన్నట్టుంటే, అంటే ఎస్ఐ అయితే పర్లేదు, ఒకవేళ రియల్ ఎస్టేట్ అయితే, అందుకే తను సేఫ్ సైడ్గా ఎప్పటి నుంచే రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ని కూడా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. బట్ బిల్డ్ చేసుకునేది కూడా నేను ఎలా ప్లాన్ ఇచ్చాను అనేది చూస్తే మీకు డెఫినెట్గా హెల్ప్ అయ్యే ఉంటుంది. సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్లో కూడా మోస్ట్లీ ఎస్ఐపి చేసుకునేటప్పుడు 1 or 2 కాదు, ఒక 3 to 4 ఫండ్స్ ఎలోకేట్ చేసుకోండి. అప్పుడు మీకు స్ప్లిట్ అవుతుంది. అండ్ చేసుకునేటప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ని హోల్డ్ చేస్తున్నారన్న దాన్ని బట్టి మీరు ఎస్ఐపిని ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవాలి. అలా అయితేనే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు హెల్ప్ అయ్యే ఉంటాయి. డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అట్లనే ఇదే వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఆఫ్లైన్ సెషన్స్ అటెండ్ అవ్వాలన్నా, ఆఫ్లైన్లో వచ్చి మీట్ అవ్వాలన్నా కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మా టీం మెంబర్ మీకు హెల్ప్ చేస్తారు ఎలా మా దగ్గరికి రావాలనేది. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. బాయ్.